హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు ఇలాంటి వీడియోస్. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అసలు ఇప్పుడు మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా! అవసలు మీకు ఏం తెలియచెప్పాలనుకుంటున్నాయి? ఆర్ మీకసలు ఏం నేర్పిస్తున్నాయి? డెఫినిట్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందండి. అవి జరుగుతున్నప్పుడు మనకైతే పెద్ద అర్థం కాదు కానీ, అవి జరగడానికి మాత్రం రీజన్ ఉంటుందండి. మనం ఏదో ఒకటి నేర్చుకోవాలని అవి జరుగుతాయి. ఆర్ అట్‌లీస్ట్ మనకేదో తెలియాలనైనా సరే అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, అలా అసలిప్పుడు మీ లైఫ్‌లో జరుగుతుంది. మీకేం నేర్పిస్తుంది? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నాను. ఈ టైప్ రీడింగ్స్ అయితే నేను మోస్ట్‌లీ ఎప్పుడూ చేయలేదు. సో, ఇలాంటి రీడింగ్స్ చేయడం వల్ల ఏంటంటే, మీరు అంటే ఎంతో కొంత మీ సిట్యుయేషన్స్ గురించి క్లారిటీ తెచ్చుకోవడం కానీ, ఎందుకు జరుగుతుంది? సో, మీరు ఏ రకంగా రియాక్ట్ అవ్వాలి అనేది తెలుసుకోవడం కానీ, ఇలాంటివన్నీ జరగడం కోసమే నేనేంటంటే ఈ టైప్ రీడింగ్స్ చేస్తున్నానండి. సో, డెఫినిట్‌గా ఇలాంటి వీడియోస్ అయితే చూడండి. స్కిప్ చేయొద్దు. మీకు అంటే చాలా క్లారిటీ అయితే వస్తుంది. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈపీక్యూఆర్‌వై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎఫ్‌జీహెచ్‌ఐజేఎస్‌టీయూజెడ్ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి కేఎల్ఎంఎన్ఓవిడబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోండి. సర్‌నేమ్ కాదండి. ఫస్ట్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ అండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీఈపీక్యూఆర్‌వై లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో, సో, మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ లైఫ్‌లో ఇప్పుడు జరుగుతుంది మీకేం నేర్పిస్తుంది? ఆర్ అసలు మీకు ఏం తెలియచెప్పాలి అనుకుంటుంది? సో, అసలు ఫస్ట్ అయితే చూద్దాం. అంటే ఏం తెలియచెప్పాలనుకుంటుంది? ఆర్ ఏం నేర్పిస్తుంది అనేది. ఆ తర్వాత ఇంకా ఫర్దర్‌గా మీరు ఏం తెలుసుకోవాలి అనేదైతే చూద్దాం. సో, ఇప్పుడు మీ లైఫ్‌లో అంటే ఏదో పర్టిక్యులర్‌గా జరుగుతూ ఉంటది కదా! దానివల్ల మీరేంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కానీ, అంటే కన్‌ఫ్యూజ్డ్‌గా ఫీల్ అవ్వడం కానీ, అసలు లైఫ్‌లో ఎందుకు అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు? అసలు మీ లైఫ్ ఎటువైపు వెళ్తుంది? మీరసలు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చేసారు? ఎందుకు ఇదంతా ఫేస్ చేస్తున్నారు? అసలు దీనివల్ల మీరేం సాధిస్తున్నారు? అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టుగా నాకనిపిస్తుందండి. నిజానికి మీరేంటంటే ఈ పాయింట్‌లోని అసలు మీ లైఫ్‌లో సాటిస్ఫాక్షన్‌తో ఉన్నట్టుగా లేరు. యాక్చువల్‌గా ఇది మీ కాలింగ్ అని చెప్పొచ్చండి. ఇదంతా కూడా మీకోసమే జరుగుతుంది. యూనివర్స్ ఏంటంటే, ఏం చేసినా సరే ఎయిదర్ వాళ్ళ కర్మని క్లియర్ చేసుకోవడం కోసమైనా చేస్తుంది. ఆర్ వాళ్ళ గుడ్ కర్మని ఎక్స్‌పీరియన్స్ చేయాలన్నా సరే కొన్ని చేస్తూ ఉంటది. సో, ఇది ఎలాంటి సిట్యుయేషన్ అంటే, మీరు అంటే పైకి చూసినప్పుడు ఆర్ కొన్ని మీరు హ్యాండిల్ చేస్తున్న దగ్గర టఫ్‌గా ఉంది. మీ వల్ల అవ్వట్లేదు. అంటే నేనిది డిజర్వ్ చేయను. నాకే ఎందుకిలా జరుగుతుంది? ఇప్పుడు నేను ఎంతో మంది కంటే బెటర్ పర్సనే. నా చుట్టూ ఉన్న వ్యక్తులతో కంపేర్ చేసినప్పుడు నేను అంటే వాళ్ళకంటే కూడా మంచిగానే ఉండడానికి ట్రై చేశాను. అట్‌లీస్ట్ నేనేంటంటే ఒక వ్యక్తికి అంటే చెడు చేయాలి అని అనుకోని ఆ టైప్ అయితే కాదు. బట్ స్టిల్ నాకే ఎందుకు ఇలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి అనేలాగా మీకేంటంటే సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఇది ఎందుకు జరుగుతుంది అంటే మీ లైఫ్ బెటర్ అవ్వడానికండి. మీ లైఫ్‌లోని మీరు ఏం డిజర్వ్ చేస్తారో మీరు తెలుసుకోవడానికి ఇది జరుగుతుంది. కొన్నిసార్లు మనం ఏంటంటే మనకిదే బెటరు. ఇలా జరిగితేనే మనం ఏంటంటే హ్యాపీగా ఉంటాం. మనం ఇదే డిజర్వ్ చేస్తామని మనం అనుకుంటాం కానీ, బట్ అంతకంటే బెస్ట్ మనం డిజర్వ్ చేయొచ్చు.
ఆర్ మనకేంటంటే ఇంకా గుడ్ థింగ్స్ అనేవి జరగడానికి ఉండొచ్చు. కాకపోతే ఆ మూమెంట్‌లో మనకి అదే సాటిస్ఫాక్షన్ ఇస్తది అని చెప్పి మనం అదే హోల్డ్ చేస్తున్నప్పుడు యూనివర్స్ ఏంటంటే మనకి కొన్ని సిట్యుయేషన్స్ అనేవి చూపిస్తూ ఉంటదండి. అంటే ఇది మీకు రైట్ కాదు. మీరు ఇది డిజర్వ్ చేయరు. మీరు ఇంతకంటే కూడా బిగ్ థింగ్స్ డిజర్వ్ చేస్తారు. ఆర్ మీరు ఇంకా బిగ్ థింగ్స్ అచీవ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో, అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా సరే తెలుసుకోండి అని మనకేంటంటే అర్థమయ్యేలా చేయడం కోసం అని చెప్పి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటది. సో, మీ లైఫ్‌లో ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్స్ కూడా అందుకే జరుగుతున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏం డిజర్వ్ చేస్తారు? మీరు ఏం అచీవ్ చేస్తారు? మీరు ఇంకా మీ లైఫ్‌ని ఎటు తీసుకువెళ్తారు? ఇంకా ఎలాంటి సిట్యుయేషన్స్ చూస్తారు అనేది మీకు కంప్లీట్‌గా అర్థమయ్యేలా చేయడం కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకటైతే నేను చెప్తానండి. మీరు బెస్ట్ థింగ్స్‌ని డిజర్వ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ బెస్ట్ థింగ్స్‌ని అచీవ్ కూడా చేస్తారండి. తొందరలోనే మీ లైఫ్‌లోనేంటంటే మీరు కంప్లీట్ అని ఫీల్ అయ్యేలాగా చేంజ్ చేసుకుంటారు అని నాకనిపిస్తుంది. ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా అందుకే వచ్చాయండి. వీటి నుంచి మీరు వన్స్ బయటకొచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. యూనివర్స్ మీకు ఇవన్నీ ఎందుకు ఎక్స్‌పీరియన్స్ చేసేలా చేసింది అని. ఇది మీ కర్మ వల్ల జరుగుతుంది అని మాత్రం అనుకోవద్దు. ఇది మీ కర్మ వల్ల అయితే జరగట్లేదు. మీరేంటంటే ముందుకు వెళ్ళడానికి ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఎలా అంటే ఒక లాడర్‌లా అండి. అంటే ఆ స్టెప్స్ అనేవి మీరు రీచ్ అవ్వాలి అన్నప్పుడు మీకొక బేస్ అనేది ఉండాలి కదా! సో, ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా అలాంటి ఒక బేస్ అన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు తొందరలోనే మీ లైఫ్‌ని అంటే కంప్లీట్ అనే ఫీలింగ్ తెచ్చుకుంటారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఫినాన్షియల్‌గా ఏదో క్రైసిస్ ఉంది. మీరు సఫర్ అవుతున్నారు. సో, మీకు అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి అనేది. సో, ఇప్పుడు మీరు ఈ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పటికి వచ్చే రోజుల్లోని మీకు ఆ ఫినాన్షియల్ క్రైసిస్ అనేవి ఉండవండి. ఫినాన్షియల్‌గా అబండెన్స్ క్రియేట్ అవ్వడం కానీ, మీకు ఫినాన్షియల్‌గా గ్రోత్ కనిపించడానికి ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. అంటే ఇది ఒక ఫినాన్సెస్ అని కాదు. ఈవెన్ అంటే ఒక ఇండివిడ్యుయల్‌గా మీరు ఎంత అచీవ్ చేస్తారు ఆర్ ఏం డిజర్వ్ చేస్తారు అనేది మీరేంటంటే తొందరలోనే తెలుసుకుంటారండి. ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే అందుకే క్రియేట్ అవుతున్నాయి. మీకైతే వచ్చే రోజుల్లోని అర్థమవుతుంది ఇది. నేను ఇప్పుడు చెప్పింది మేబీ మీకేంటంటే కొంత క్లారిటీ రావచ్చు. బట్ మీరు చూస్తారు కాబట్టి మీకింకా బాగా తెలుస్తుంది. వెయిట్ చేయండి. ఎందుకంటే ఇవంతా కూడా మీకోసమే జరుగుతున్నాయండి. మీలో అవేకెనింగ్ అనేది జరగాలి. సో, అది జరగడం కోసమే కేవలం ఇలా అంటే మీరు అనుకోని విధంగా కొన్ని జరుగుతున్నాయి. బట్ ఒకటైతే నేను క్లియర్‌గా చెప్తున్నానండి. ఎవ్వరూ కూడా తక్కువగా ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. ఆర్ తక్కువ థింగ్స్‌కి సెటిల్ అవ్వొద్దు. నేను ఇదే డిజర్వ్ చేస్తానేమో, నాకు ఇదే వస్తదేమో, నా లైఫ్ ఇంతేనేమో అలా ఏం అనుకోవద్దు. మేబీ నేను ఇది కోరుకుంటే ఇది కూడా జరగట్లేదు. ఇంకా ఇంతకంటే లీస్ట్ ఎవరైనా కోరుకుంటారా అని అలా ఏం అనుకోవద్దండి. మీరు లీస్ట్ కోరుకున్నా స్టిల్ మీరు అనుకున్న దానికంటే కూడా మీరు ఎక్కువే అచీవ్ సో, ఇంకా ఫర్దర్‌గా చూద్దాం. యూనివర్స్ ఏం చెప్తుంది ఈ సిట్యుయేషన్‌కి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటే మీ లైఫ్‌లో అంటే పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, ఈ జరుగుతున్న దాని విషయంలోనేంటంటే చాలా రిస్క్ తీసుకున్నారండి. యాక్చువల్‌గా మీరు ఫస్ట్ నుంచే కూడా ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుంది ఆర్ మీ లైఫ్ బెటర్ అవుతుంది అని మీరు బిలీవ్ చేసే ఒక స్టెప్ అయితే వేశారు. యాక్చువల్‌గా మీరు రిస్కే తీసుకున్నారని చెప్పాలండి నిజానికి. మీరు అంటే అంత ఈజీగా గివ్ అప్ చేసేయడం కానీ, వెనక్కి రావడం కానీ అంటే ఆ టైప్ కాదు. డెఫినిట్‌గా మీరేంటంటే వన్స్ ఒకటి కరెక్ట్ ఒకటి చెయ్యాలి అనుకుంటే ముందుకు వెళ్ళే టైపే కానీ ఎక్కడ కూడా ఇంకా ఆగరు. అలా మీరేంటంటే రిస్క్ తీసుకున్నట్టే నాకైతే అనిపిస్తుంది. సో, ఎప్పుడైతే మీరు ఇలా రిస్క్ తీసుకున్నారో మీరేమనుకున్నారంటే ఇది మీరు అనుకున్నట్టు వర్కౌట్ చేసుకోగలుగుతారు. థింగ్స్ ఈజీ అవుతాయి, బెటర్ అవుతాయి అని మీరు అనుకున్నారు. కాకపోతే ఇక్కడ థింగ్స్ బెటర్ అవ్వడం కాదు కానీ, మీలో ఇన్‌సెక్యూరిటీస్‌ని పెంచాయండి. మీరేంటంటే భయపడ్డారు. మీరు అనుకున్నది సాధించుకోలేరేమో, మీరేంటంటే ఇక్కడే స్టక్ అయిపోతారేమో, అసలు రేపనే రోజు మీ పరిస్థితి ఏంటో. అందుకే చెప్పాను కదా! మీరేంటంటే ఇప్పుడు కూడా ఎందుకు నాకే అలా జరుగుతుంది అనేలాగే మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు ఎప్పుడూ చేయని అడ్వెంచర్ ఈ సిట్యుయేషన్ కోసం చేశారండి. మీ లైఫ్‌లో మేబీ మీరు వేరే సిట్యుయేషన్స్‌ని కూడా ఇలా హ్యాండిల్ చేసుండొచ్చు కానీ, ఇంత టఫ్‌గా ఇంత స్ట్రాంగ్‌గా ఆర్ ఇంత కమిటెడ్‌గా మాత్రం మీరు ఎప్పుడూ చేయలేదు. ఈ ఒక్క సిట్యుయేషన్ మాత్రం అంటే మీరు అలానే హ్యాండిల్ చేసినట్టు అనిపిస్తుంది. మరి అయినా సరే ఇలా ఎందుకు ఇప్పుడు మీ లైఫ్‌లో జరుగుతుంది అనంటే ఒకటే నేను చెప్పాను కదా! మీరు ఇంకా బిగ్ థింగ్స్ అచీవ్ చేయడానికి ఉంది కాబట్టి ఇది జరుగుతుందండి. అంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీ ఆలోచనల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారండి.
మీరు ఏం డిజర్వ్ చేస్తారు అనేది మీరేంటంటే తెలుసుకోలేకపోతున్నారు. మీలో అలాంటి చేంజెస్ రావట్లేదు. కేవలం మీరేంటంటే ఇక్కడ ఈ స్టెప్ వేశారు కాబట్టి మీరు అనుకున్నది ఇక్కడి వరకు జరిగిపోతే చాలు అన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే మీలో అలాంటి ఒక ఇన్‌సెక్యూరిటీ క్రియేట్ అయింది. అంటే ఇది కూడా జరగకపోతే అంటే నేను ఇది కూడా డిజర్వ్ చేయనేమో, లేకపోతే నేను ఈ చిన్నది కూడా అచీవ్ చేయలేకపోతున్నానా అనే ఫీలింగ్ మీలో క్రియేట్ అవుతుందండి. బట్ మీరేంటంటే ఇది జరగట్లేదు అన్నంత మాత్రాన ఇది మీరు డిజర్వ్ చేయరు అని కాదు. ఇంకా మీరు బిగ్ థింగ్స్ డిజర్వ్ చేస్తారు అన్నంత కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ అందుకే మీరేంటంటే కొంత సిట్యుయేషన్‌ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు. కొన్నిసార్లు మీరేంటంటే మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుందండి. కొన్నిసార్లు మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటున్నట్టుగా అంటే మీతో మీరు టఫ్‌గా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది. సో, ఇవన్నీ చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. మీరేంటంటే పాజిటివ్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకున్నంత ఇన్నర్ స్ట్రెంగ్త్ మాత్రం ఎవరికీ లేదండి. మీకున్నంత కాన్ఫిడెన్స్ కూడా ఎవరికీ లేదు కానీ, ఈ ఒక్క సిట్యుయేషన్ వల్ల మీ కాన్ఫిడెన్స్ అనేది చాలా డౌన్ అయిపోయింది. మీరెలా ఫీల్ అవుతున్నారంటే నేను ఏది చేయలేను. నేను ఏది సాధించుకోలేను. పర్టిక్యులర్‌గా ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీ లైఫ్‌లో అంటే మేబీ చాలా జరుగుతూ ఉండొచ్చు. బట్ ఒకటి స్పెసిఫిక్‌గా జరుగుతుందేంటంటే మిమ్మల్ని ఎక్కువ ట్రబుల్ చేయొచ్చండి. అది ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు, కెరియర్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు, ఆర్ ఫినాన్సెస్‌కి రిలేటెడ్‌గా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో, ఆ ఒక్క విషయంలోని మీ కాన్ఫిడెన్స్ ఏంటంటే బాగా డౌన్ అయిపోయింది. ఎందుకంటే మీరు అది వర్కౌట్ అవుతదనుకోని ఎఫర్ట్స్ పెట్టి చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఎప్పుడైతే ఫెయిల్ అయ్యారో, ఫెయిల్ అవ్వకపోయినా స్టిల్ మీలో ఉన్న ఫియర్స్‌ని అది ట్రిగ్గర్ చేసిందో, ఇన్‌సెక్యూరిటీస్‌ని క్రియేట్ చేసిందో, మీరేంటంటే అంటే బిగ్ థింగ్స్ పక్కన పెట్టండి. ముందు ఈ ట్రై చేసింది కూడా అచీవ్ చేయలేకపోయారో, మీరెందుకో కానీ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. మీ లైఫ్ బెటర్ అవుతుంది అని మీరేంటంటే నమ్మలేకపోతున్నారు. సో, యాక్చువల్‌గా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేయాలనుకుంటుంది. మీ ఎబిలిటీస్‌ని మీరు తెలుసుకోవాలి. మీ స్ట్రెంగ్త్ ఏంటో మీరు తెలుసుకోవాలి. మీరు కాన్ఫిడెంట్‌గా అంటే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అని అనుకుంటుంది. ఆఫ్‌కోర్స్ ఈ సిట్యుయేషన్ మీకు వర్కౌట్ అవుతుందా లేదా పక్కన పెడితే, ఇది మీరు ఫేస్ చేయాలి అని యూనివర్స్ అనుకుంటుంది. ఎందుకంటే వన్స్ ఇది మీరు ఫేస్ చేస్తే మేబీ మీరు ఇదే డిజర్వ్ చేస్తారు అని మీరు ఇప్పుడు అనుకోవచ్చు కానీ, వన్స్ ఇది కరెక్ట్‌గా మీరు హ్యాండిల్ చేస్తే, మీరు ఇంకా బిగ్ థింగ్స్ డిజర్వ్ చేస్తారు. మీ లైఫ్‌లో ఇంకా అంటే మీరు బిగ్ థింగ్స్ అచీవ్ చేస్తారు అని మాత్రం తెలుసుకుంటారు. అలాంటి సిట్యుయేషన్ ఏదో నాకు కనిపిస్తుందండి. కాకపోతే మీరు ఆ స్టేజ్‌కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరేంటంటే కొంత ఇండివిడ్యుయల్‌గా ఉండాలండి. ఇండిపెండెంట్‌గా ఎవాల్వ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓన్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయడం కానీ, మీకోసం మీరు ఆలోచించుకోవడం కానీ, ఆఫ్‌కోర్స్ మీరు ఇక్కడ సెల్ఫిష్‌గా ప్రొజెక్ట్ అయినా సరే ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని మీరు చూజ్ చేసుకుంటున్నారండి. మిమ్మల్ని మీరు చూజ్ చేసుకొని, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఏదైనా జరగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నారండి. అది వర్కౌట్ అవుతదని చాలా కాన్ఫిడెంట్‌గా మీరు ట్రస్ట్ చేసారు. ముందుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పర్సన్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా లేరు. దానివల్ల మీకు ఇన్‌సెక్యూరిటీస్ క్రియేట్ అయ్యాయి. అంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వలేదు. ఆర్ ఆ పర్సన్ ఏంటంటే మీతో ఎందుకో స్టెబుల్‌గా లేరు. మీరెలా ఫీల్ అవుతున్నారు? అదేంటి నేను ఎప్పుడూ రిస్క్ తీసుకోలేదు. ఈ పర్సన్ కోసం ఇంత చేశాను. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ కంటే నేను అన్నింట్లో కూడా ఎక్కువే. స్టిల్ ఈ పర్సన్ నన్నెందుకు అంటే ఈ రకంగా ట్రీట్ చేస్తున్నారు? నా చుట్టూ ఉన్న వ్యక్తులందరికీ కూడా అంటే మంచిగానే ఉంది లైఫు. అందరి రిలేషన్‌షిప్స్ బెటర్‌గానే ఉన్నాయి. బట్ నాదెందుకు ఇలా జరిగింది? సో, ఈ పర్సన్‌ని నేను డిజర్వ్ చేయనా? అంటే నా స్టాండర్డ్ ఇది కూడా కాదా? నాకే ఎందుకు ఇలా జరగాలి? మేబీ నేనసలు అంటే ఈ లైఫ్‌లో లవ్‌నే డిజర్వ్ చేయనేమో అంటే మీరు ఇలా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని చూసుకుంటున్నారు. నేనొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే మీకు బాగా అర్థం అవ్వాలి అని. సో, మీరేంటంటే అందుకే ఇక్కడ చేంజెస్ ఒస్తాయి. గుడ్ థింగ్స్ అచీవ్ చేస్తారని ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. బట్ ఏ రోజైతే మీరు నేనొక ఇండివిడ్యువల్ పర్సన్. నేను అన్నీ కూడా బెస్ట్ థింగ్సే డిజర్వ్ చేస్తాను. మేబీ ఈ పర్సన్ నన్ను డిజర్వ్ చేయకపోవచ్చు. దాని అర్థం ఏంటంటే నా లైఫ్‌లోని నేను అంటే ఎప్పటికి కూడా బెటర్ పర్సన్ కాదు. లేకపోతే నా లైఫ్‌లోని నాకు ఇంకొక పర్సన్ రారు. ఆర్ నేనేంటంటే గుడ్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేయను. ఆర్ నేను కోరుకున్న రిలేషన్‌షిప్ నాకు దొరకదు. అలా నేను అనుకోను. ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా నా లైఫ్ బెటర్ అవుతుంది. ఖచ్చితంగా నేనేంటంటే నా లైఫ్ కోసం నేను స్టాండ్ తీసుకుంటాను. నేను ఫైట్ చేస్తాను. ఆఫ్‌కోర్స్ నన్నెవరు డిజర్వ్ చేస్తారో వాళ్ళనే నా లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకుంటాను. సో, ఈ పర్సనే రాకపోని నాకనవసరం. బట్ నా లైఫ్ అంటూ ఒకటుంది. సో, నా లైఫ్ కోసం నేను స్టాండ్ తీసుకుంటాను. ఇలా మీరు ఏ రోజైతే నిలబడతారో, ఇఫ్ యూనివర్స్ కానీ అంటే ఈ పర్సన్ మిమ్మల్ని డిజర్వ్ చేస్తారు అనుకుంటే, ఈ పర్సన్‌నే మీ లైఫ్‌లోకి పంపిస్తుందండి. బట్ మీరింకా బెటర్ పర్సన్‌ని డిజర్వ్ చేస్తారు. మీ లైఫ్‌లోని ఇంకా అంటే హై స్టాండర్డ్ ఆర్
అంటే ఒక పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకొని, మీరే అనుకోని ఉన్న పర్సన్ అయినా సరే మీ లైఫ్‌లోకి రావడానికి ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే యూనివర్స్ అలాంటి వ్యక్తుల్ని పంపిస్తుంది. సో, ఇక్కడి నుంచి కూడా మీరు హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఎవరిని ట్రస్ట్ చేసినా, చేయకపోయినా మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ ఫర్దర్‌గా మీకేం అడ్వైస్ ఇస్తుంది అనేది. హ్మ్. సో, నేను చెప్పాను కదండీ! మీ లైఫ్‌లో మీరు కరెక్ట్ పాత్‌లోనే వెళ్తున్నారు కానీ డిస్ట్రాక్ట్ అవుతున్నారండి. కొన్నిసార్లు భయపడుతున్నారు. మేబీ మీరు అంటే కరెక్ట్‌గానే థింక్ చేస్తున్నారు. కరెక్ట్‌గానే యూనివర్స్ కాల్‌ని కూడా అర్థం చేసుకుంటున్నారు. యూనివర్స్ మీకు కొన్ని సైన్స్ ఇస్తుందండి. మీకు కొన్ని అర్థమయ్యేలా చేస్తుంది. కానీ మీరేంటంటే అది 100% ట్రస్ట్ చేయలేకపోతున్నారు. దానివల్ల మీరు ఏమనుకుంటున్నారంటే మేబీ అంటే నా లైఫ్ ఇంతేనేమో, నేను ఇలానే ఉంటానేమో, నేను ఎంత ముందుకు వెళ్తున్నా సరే స్టిల్ నేనేంటంటే ఇలానే ఉంటున్నాను. పెద్దగా చేంజెస్ ఏమి రావట్లేదు. అసలు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అనేలాగా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అలా ఉండొద్దు. మోస్ట్‌లీ మీరు ఏం చేస్తారంటే, మీకు ఏదైతే కొంచెం కష్టం అనిపిస్తుందో, మీకు ఏదైతే కొంచెం అన్‌ఈజీగా అనిపిస్తుందో, వాటినే మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే వ్యక్తులతో కూడా ఇంటరాక్ట్ అవ్వండి. మీ సిట్యుయేషన్ ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ మీరేంటంటే అలా లోన్‌లీగా ఉండడం, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వకుండా సైలెంట్‌గా ఉండడం లాంటివి చేయొద్దండి. మీకు పాజిటివ్ వైబ్స్ ఇచ్చేవాళ్ళు కానీ, మీకు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఉంటారు కదా! ప్రతి మనిషికి కూడా అలాంటి వాళ్ళు ఎవరో ఒక్కలైనా ఉంటారు. సో, అలాంటి వాళ్ళతోని మీ థాట్స్‌ని మీరు షేర్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ చెప్పుకోండి. మీ ఫియర్స్‌ని చెప్పుకోండి. వాళ్ళతోని మీరు ఎప్పుడైతే మాట్లాడతారో వాళ్ళ నుంచి కొంత పాజిటివ్ వైబ్స్‌ని పిక్ చేసుకుంటారు. దానివల్ల కూడా మీరు కొంత కాన్ఫిడెంట్‌గా ఉంటారు. బట్ అల్టిమేట్‌గా ఒకటైతే నేను చెప్పగలనండి. మిమ్మల్ని మీరే బూస్టప్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎవరో వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేసి, ఎవరో వచ్చి మీకు ఏంటంటే అలాంటి సపోర్ట్ ఇవ్వడం అంటే మేబీ రేర్ కేసెస్‌లో అలాంటివి జరగొచ్చు కానీ, చాలా మందేంటంటే క్యూరియాసిటీ అండి అంతే. అంటే వాళ్ళకి స్టోరీలు వినడం ఇంట్రెస్ట్ కానీ, ఒక వ్యక్తి వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో, వాళ్ళకి మనం ఏదో సపోర్ట్ చేయాలి. వాళ్ళు దీనివల్ల అంటే చాలా ఫేస్ చేస్తున్నారు. అలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మందండి. ఈవెన్ పాజిటివ్ వైబ్స్ ఇవ్వచ్చు కానీ, నేను చెప్తున్నాను కదా! మీకు వాళ్ళు ట్రస్ట్‌వర్తీ అనిపిస్తున్నారు, గుడ్ పర్సన్స్ అనిపిస్తున్నారంటేనే ఏదైనా చెప్పుకోండి. లేదు అలా కాదు అనుకుంటే నార్మల్ టాక్స్ చేయండి. అంటే జస్ట్ ఎంతవరకు మాట్లాడాలో ఆ పాజిటివ్‌గా మాట్లాడతారు. అక్కడితో ఆపేస్తారు. బట్ అల్టిమేట్‌గా మీకు మీరే ఒక పవర్‌ఫుల్ బ్యాకప్ అండి. అదైతే గుర్తుపెట్టుకొని మీరేంటంటే ఇక్కడి నుంచైనా సరే కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎఫ్, జీ, హెచ్, ఐ, జే, ఎస్, టీ, యూ, జెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు జరుగుతుంది మీకేం నేర్పిస్తుంది? అంటే ఏం తెలియచెప్పాలనుకుంటుందసలు? సో, అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్‌లో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అంటే పర్టిక్యులర్‌గా ఏదో ఒక సిట్యుయేషన్ ఉండొచ్చు. మేబీ చాలా సిట్యుయేషన్స్ కూడా ఉండొచ్చు కానీ, ఒక స్పెసిఫిక్‌గా ఏదైనా సిట్యుయేషన్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఏం జరుగుతున్నా సరే, అది ఎందుకు జరుగుతుంది అంటే, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి జరుగుతుందండి. అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు ఆర్ కన్వీనియంట్‌గా వాళ్ళకన్నీ జరుగుతున్నప్పుడు నార్మల్‌గానే ఉంటారు. అందరూ కూడా హ్యాపీగానే ఉంటారు. అందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు అన్నీ చేసుకుంటూ వెళ్తారు. అదంతా ఓకే. బట్ నిజంగా ఒక పర్సన్ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళ లైఫ్‌లో ఒక ఛాలెంజ్ ఉంటేనే, ఆ ఛాలెంజ్‌ని వాళ్ళు ఎలా ఓవర్‌కమ్ చేస్తారు, దాన్ని బట్టి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్‌ని సెట్ చేయడం కానీ, ఆర్ ఒక లెగసీని క్రియేట్ చేయడం కానీ జరుగుతుందండి. సో, మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే, ఆ సిట్యుయేషన్ ఎందుకు అలాగా జరుగుతుంది అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అది జరుగుతుంది. మేబీ మీరేంటంటే టైమ్ బీయింగ్ ఏది చేయలేకపోతూ ఉండొచ్చు. మీకు ఎక్కడా సపోర్ట్ దొరకకపోవచ్చు. ఆర్ అంటే మీకెక్కడా కూడా ఒక పాత్ అనేది కనిపించకపోవచ్చు. డోర్స్ క్లియర్‌గా క్లోజ్ అయిపోతున్నట్టే ఆర్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయినట్టు అనిపించొచ్చు. కాకపోతే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. అదేంటంటే చెప్పాను కదా! ఈజీగా ఉన్నప్పుడు ఎవరైనా చేసేస్తారు. బట్ హార్డ్‌గా ఉన్నప్పుడు చేయడమే అంటే టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడం అన్నమాట. ఆర్ ఇక్కడేంటంటే మీ ఐడెంటిటీని మీరు ఒక స్పెసిఫిక్ వేలో క్రియేట్ చేసుకోవడం అండి. సో, ఇది మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీరు అసలు ఎంత స్ట్రాంగ్‌గా నిలబడతారు, మీరు ఎలా మీ పీపుల్‌ని ప్రౌడ్ చేస్తారు అనేది చూడాలి అని అనుకుంటుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఎవరిని ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా చేస్తారు అంటే మీ యాన్సెస్టర్స్‌నండి.
సో, ఇలా ఏంటంటే మరి మీ యాన్సిస్టర్స్‌ని మీరు ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, మరి మీరు వేసే ప్రతి స్టెప్పు కేర్‌ఫుల్‌గానే ఉండాలండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే బేబీ స్టెప్సే వెయ్యాలి. సో, ఎందుకు ఈ సిట్యుయేషన్ నేను ఫేస్ చేస్తున్నాను, నా ముందుకే ఇలాంటిది ఎందుకు రావాలి? ఆర్ అంటే ఇదసలు నేను చేయగలనా లేదా? అలా ఏం ఆలోచించొద్దండి. ఎందుకంటే మీరు చేయగలరు కాబట్టే మీ ముందుకొచ్చింది. నేను చెప్తున్నాను కదా! ఈజీగా ఉంటే ఎవరైనా చేస్తారు. బట్ ఇప్పుడు చేయడమే అసలు మీ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడం అన్నమాట. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. ఇదేంటంటే ఒక కెరియర్ పాతే అవ్వాలి ఆర్ ఒక ఫైనాన్షియల్ గ్రోతే అవ్వాలి, ఒక రిలేషన్‌షిప్పే అవ్వాలి. అంటే మీరు అనుకోవచ్చు రిలేషన్‌షిప్‌కి దీనికి ఏంటి సంబంధం అని. ఇప్పుడు మీలో కొంతమంది రిలేషన్‌షిప్‌లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా, మీరు మీ డిగ్నిటీని తగ్గించుకొని ఆర్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని పక్కన పెట్టేసి, ఆ పర్సన్‌ని రిక్వెస్ట్ చేసుకోవడమో, బెగ్ చేసుకోవడమో, లేకపోతే ఆ పర్సన్‌ని ఫోర్స్ చేయడమో, లేకపోతే మీరు కాని వ్యక్తిలాగా మీరు బిహేవ్ చేయడమో చేస్తుంటే దీనివల్ల మీ యాన్సిస్టర్స్ ఎలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు? మీరు మీ ఫ్యూచర్ జనరేషన్స్‌కి ఏం ఎగ్జాంపుల్ అక్కడ సెట్ చేయాలనుకుంటున్నారు? సో, ఇది మీరు ఆలోచించాల్సిందండి. అంటే అల్టిమేట్‌గా ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. ఈ సిట్యుయేషన్స్ అన్నీ మీకేం నేర్పిస్తున్నాయి? అంటే సిట్యుయేషన్స్ కాకపోయినా మీ లైఫ్‌లో ఇప్పుడు జరుగుతుంది మీకేం నేర్పిస్తుంది అంటే, క్లియర్‌గా నేను చెప్పగలనండి. అదేంటంటే మీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. మీకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మీరేంటంటే ఏది పక్కన పెట్టినా, పెట్టకపోయినా సరే, మీ ఐడెంటిటీని మీరు పక్కన పెట్టకూడదు. ఆర్ అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మీరు పక్కన పెట్టేసి, మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకొని, మీరు కాని వ్యక్తిలాగా మీరక్కడ బిహేవ్ చేసి, మీరేంటంటే అలాంటి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్‌ని సెట్ చేయకూడదు. మీకంటూ ఒక డిగ్నిటీ ఉంది. సో, అది అంటే మీరు ప్రూవ్ చేసుకోవాలి. మిమ్మల్నేంటంటే ఎదుటి వ్యక్తులు రెస్పెక్ట్ ఇచ్చేలాగా మీరుండాలి కానీ, మిమ్మల్ని చూసి ఎదుటి వ్యక్తులు చీప్‌గా అనుకున్నట్టు మీరు ఉండకూడదు. అనేలాగా మీరేంటంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్‌ని సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. ఈ సిట్యుయేషన్స్ అన్నీ కూడా మీకవే నేర్పిస్తున్నాయి. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ ఏ పని చేస్తున్నా మీ లైఫ్‌లో ఇప్పుడు ఇదంతా జరుగుతున్న దాంట్లో మీరు హ్యాండిల్ చేసే వే బట్టి మీ యాన్సెస్టర్స్ ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. అండ్ మీ ఫ్యూచర్ జనరేషన్స్‌కి కూడా మీరేంటంటే ఒక గుడ్ ఎగ్జాంపుల్‌గా సెట్ అవుతారండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఇలా చాలామంది ఆలోచించరు. బట్ ఈ సిట్యుయేషన్‌లోని ఇప్పుడు నేను చేస్తున్న రీడింగ్ బట్టి ఇలా మీరు ఆలోచించాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది. అందుకే ఒకవేళ మీరు ఏమైనా చేయగలిగితే చెయ్యండి దానికోసం. ఏమీ చేయలేకపోతే సైలెంట్‌గా అయినా ఉండండి కానీ, మీరు కాని వ్యక్తిలాగా మాత్రం మీరు బిహేవ్ చేయొద్దు. ఎందుకంటే ఇది మీరిక్కడ నేర్చుకోవాలండి. ఇది తెలుసుకోవాలి యాక్చువల్‌గా. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో అంటే మీరేంటంటేనండి ఫస్ట్ నుంచి కూడా ఒక క్లారిటీ ఉన్న పర్సనేనండి. మీకేం కావాలి? ఎలా ఉండాలి? ఆర్ వ్యక్తులతో మీరు ఎలా ఉండాలి? ఆర్ మీ సిట్యుయేషన్స్ అనేవి ఏ విధంగా ఉండాలి? ఇవంతా కూడా మీకు ఫుల్ క్లారిటీ ఉంది. దాని ప్రకారం మీరు చేంజ్ అవుతూనే వచ్చారు. మీ లైఫ్‌లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. కాకపోతే టైమ్ టు టైమ్ వచ్చిన చేంజెస్ ఏంటంటే మిమ్మల్నే కాంప్రమైజ్ అయ్యేలా చేయడం కానీ, మీరే అడ్జస్ట్ అయ్యేలా చేయడం కానీ, ఇలాంటివేవో జరిగాయండి. అంటే అలాంటి చాయిసెస్ చేసుకోవాల్సొచ్చింది. సో, దానికి కూడా మీరెప్పుడూ రిగ్రెట్ అవ్వలేదు. ఎందుకంటే, ఇప్పుడు మీ లైఫ్‌లో మీరేంటంటే, కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్ని విడిచిపెట్టుకోవాలి. ఆర్ కొన్ని అనుకున్నట్టుగా జరగాలి అన్నప్పుడు మరి కొన్ని మార్పుల్ని యాక్సెప్ట్ చేయాల్సుంటుంది అనే వేలోనే ఉన్నారు కానీ, ఎప్పుడూ కూడా నేనిలానే ఉంటాను, నేనిలానే చేస్తాను, అంత కంట్రోలింగ్ లాగా నాకైతే అనిపించట్లేదండి. గుడ్ పర్సనే. బట్ స్టిల్ ఇప్పుడు మాత్రం ఏంటంటే, మరి మీరు అలా లేరండి. మీలో కొన్ని చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు మీరేంటంటే తప్పించుకొని తిరుగుతున్నారు. యాక్చువల్‌గా ఇంతకు ముందు మీరు అడ్జస్ట్ అయ్యేవారు, కాంప్రమైజ్ అయ్యేవారు. అక్కడ ఆ చేంజ్ అనేది ఎందుకు, ఏ విధంగా వస్తుంది, అలా అని చెప్పి ఎప్పుడూ కూడా మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని పక్కన పెట్టేయడం కానీ, మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోవడం కానీ అలాంటివి చేయలేదండి. అంటే ఆ సాక్రిఫైసెస్ చేసుకున్నవి కూడా వర్తీ అవి వాల్యుబుల్ అనుకుంటేనే చేసుకున్నారు. అంతేగాని మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని పక్కన పెట్టేసి, మీ డిగ్నిటీని పక్కన పెట్టేసి, మీరు ఏది కూడా చేయలేదు. బట్ ఇప్పుడు మాత్రం మీరేంటంటే, అలా లేరండి. మీరు మారారు. మీరేంటంటే, రియాలిటీని ఫేస్ చేయలేకపోతున్నారు. రియాలిటీ అనేది మీరు ఫేస్ చేయడం అంటే, మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌తోని మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేయడం. మీ డిగ్నిటీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం. కానీ మీరేంటంటే, అలా చేయలేకపోతున్నారు. ఎందుకంటే, కన్వీనియంట్‌గా జరగాలి అన్నప్పుడు
తప్పదు. మనం కాని వ్యక్తిలా మనం బిహేవ్ చేయాల్సి ఉంటుంది అనే ఒక లాజిక్‌ని ఫాలో అవుతున్నారో ఏంటో. సో, బేసిక్‌గా కొన్ని సార్లు దీనివల్ల ఎమోషనల్ కూడా అవుతున్నారు. అలా అని చెప్పి ఇదేంటంటే ఏదో హ్యాపీగా ఫీల్ అయ్యి చేస్తున్నారు అని నేను అనుకోవట్లేదు కానీ, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారండి. సిట్యుయేషన్‌లో మీ ఆలోచనలు అనేవి అంటే ఇంత డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే ఇంత డెప్త్‌గా మీరు ఆలోచించట్లేదేమో అని నాకనిపిస్తుంది. మేబీ మీరేంటంటే సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ, ఆ ప్రాసెస్‌లో మీరు ఏ వ్యక్తిలా చేంజ్ అవుతున్నారు. సో, దీనివల్ల అంటే మీరు ఎలాంటి ఇంప్రెషన్‌ని క్రియేట్ చేస్తున్నారు, ఆర్ ఎలాంటి లెగసీని క్రియేట్ చేస్తున్నారు అనేది తెలుసుకోలేకపోతున్నారేమో. ఎందుకంటే, అంటే మనం కొన్ని పనులు చేసినప్పుడు ఎవరు చూడట్లేదు అంటే మనం వాళ్ళ కోసమే చేస్తున్నాం కదా! మనం ఇలానే చేస్తున్నాం కదా! అని అనుకుంటాం కానీ, అందరూ చూస్తారండి. మన చుట్టూ అందరూ ఉంటారు. నేను ఇంతకు ముందు చెప్పాను. ఏంజెల్స్ ఉంటారు, స్పిరిట్ గైడ్స్ ఉంటారు, యాన్సిస్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారని. సో, మీరేంటంటే అది మర్చిపోతున్నారండి. ఇప్పుడు ఈ రీడింగ్ ద్వారా యూనివర్స్ ఏంటంటే మరి మీకివన్నీ గుర్తు చేయాలనుకుంటుంది. మీరివన్నీ అర్థం చేసుకోవాలనుకుంటుంది. అందుకే మరి ఈ రకంగా మెసేజెస్ అయితే ఛానెల్ అవుతున్నాయి. మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఆఫ్‌కోర్స్ యూనివర్స్ ఏంటంటే మీకన్నీ ఆఫర్ చేస్తది. మీ యాన్సెస్టర్స్ సపోర్ట్ మీకున్నంత వరకు మీరు లైఫ్‌లో ఏది కూడా మిస్ అవ్వరు. మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అదే మీకు దొరుకుతుంది. కాకపోతే మీరేంటంటే మీ యాన్సెస్టర్స్‌ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. యూనివర్స్‌ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. కేవలం మీరేంటంటే ఆ బ్రీఫ్ మూవ్‌మెంట్‌లో మీ ఎమోషన్స్‌ని మీరు కన్సిడర్ చేస్తున్నారు. దాని ప్రకారం మీరు మూవ్ అవుతున్నారు. సో, ఈ ప్రాసెస్‌లో మీరేంటంటే మీరు కాని వ్యక్తిలాగా చాలా మారిపోయారండి. అందుకే మీ లైఫ్‌లో అన్నీ కూడా అన్‌సర్టైన్‌గా జరుగుతున్నాయి. అంటే మీరు కూడా కొన్ని ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఆ విధంగా జరుగుతున్నాయి. జరిగిన తర్వాత అనుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇలా ఎందుకు జరుగుతున్నాయి? సో, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ రకంగా ఆలోచిస్తున్నారు. ఆలోచించి మళ్ళీ కూడా మీరేంటంటే అక్కడ మీకంటూ ఒక డిగ్నిటీ ఉంది. మీరంటూ ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి అనేది తెలుసుకోవట్లేదు. మళ్ళీ మీరు కాని వ్యక్తిలాగే బిహేవ్ చేస్తున్నారు. సో, ఇది రిపీట్ అవుతుందండి. దీనివల్ల మీరు కూడా ఏం హ్యాపీగా ఉండట్లేదు. రోజు రోజుకి కూడా మీ సిట్యుయేషన్స్‌ని మీరు కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పోనీ వెళ్ళిపోయిన వాళ్ళు అలా ముందుకు వెళ్ళిపోతున్నారా అంటే అది లేదు. మళ్ళీ వెనక్కొస్తున్నారు. మళ్ళీ ఆలోచిస్తున్నారు. సో, రకరకాలుగా మీ సిట్యుయేషన్‌ని మీరే మార్చుకుంటున్నారండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు మారాల్సిన అవసరం చాలా ఉందండి. ఒక సిట్యుయేషన్‌కి సరెండర్ అవ్వడం అంటే కంప్లీట్‌గా అంటే మీ ఐడెంటిటీని మీరు మార్చుకొని మీరేంటంటే కొన్ని ప్రిటెండ్ చేసుకుంటూ ఉండడం అయితే కాదండి. ఆ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వడం, అవ్వకపోవడం పక్కన పెడితే దాన్ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడం. మీ పర్సనాలిటీ అంటూ ఒకటుంటది కదా! మీకంటూ ఒక ఇండివిడ్యుయాలిటీ ఉంటది కదా! సో, అది ఎందుకు మిస్ అవుతుందిక్కడ? ఇదేంటంటే మీరు ఎవరికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ యాన్సెస్టర్స్‌కి మాత్రం మీరు ఆన్సర్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే పనులు లేకపోతే మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే మీ యాన్సెస్టర్స్ మిమ్మల్ని చూసి ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా చేస్తున్నారా? లేకపోతే వాళ్ళకి ఇది ఎలా అనిపిస్తుందని ఆలోచించండి. ఎందుకంటే మేబీ మీరు చేసే పనులు మీరు ఆలోచించే విధానం అంటే మీరు కాని వ్యక్తిలాగా మీరు ఉండడం అనేది మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు తెలియకపోవచ్చు. తెలియొచ్చు కూడా. మేబీ వాళ్ళకేం అనిపించకపోవచ్చు. కానీ మీ యాన్సెస్టర్స్ 7 జనరేషన్స్‌కి ఏమనిపిస్తుందో మీరు ఆలోచించుకోండి. మరి ఈ రకంగా మీరు ఆలోచిస్తేనే మీలో మార్పులొస్తాయండి. మీరిది తెలుసుకోవాలని యూనివర్స్ అనుకుంటుంది. మీకివన్నీ కూడా తెలియచెప్పాలనే మీ లైఫ్‌లో అలాంటి సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేస్తుంది. కానీ మీరసలు దాని గురించే ఆలోచించట్లేదండి. ఇవన్నీ ఏంటంటే మీరు నేర్చుకోవాల్సినవి. మీరిప్పటికైనా మారండి. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఏదైనా ఫేస్ చేయండి. ఒక సిట్యుయేషన్ మీకేంటంటే కాంప్లికేటెడ్‌గా అనిపించినా, ఈజీగా అనిపించినా లైఫ్‌లో మీరేంటంటే ఏ పాత్‌లో వెళ్తున్నా సరే మీకు అది ఎలాంటి ఫీలింగ్ ఇస్తున్నా సరే, మీ వరకు మీరు కరెక్ట్‌గా ఉండండి. కరెక్ట్‌గా హ్యాండిల్ చేయండి. ఔట్‌కమ్ ఎలా వచ్చినా సరే, మీరేంటంటే రిగ్రెట్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు. అండ్ మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. డెఫినెట్‌గా మీరేంటంటే ఒక గుడ్ ఎగ్జాంపుల్‌ని సెట్ చేస్తారండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందనేది. సో, మీరేంటంటేనండి మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారండి. మీరేంటంటే అంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, మీకు నచ్చకపోయినా, మీకివన్నీ అర్థమవుతున్నా, మీరు అయినా సరే చేస్తున్నారు. ఇది చేసినప్పుడు కష్టం అనిపిస్తుంది. అయినా సరే మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారు. సో, అలాంటి ప్రయత్నాలు చేసి పోనీ ఏదో సాధిస్తున్నారంటే ఏమీ సాధించట్లేదు. ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే మీరు చేస్తుందే తప్పు. మీరు ఆలోచిస్తున్న విధానమే తప్పు. మీరేంటంటే అట్‌లీస్ట్ ఆ రకంగా కొన్ని చేయకూడదు అని తెలుసుకొని కూడా మీరేంటంటే అదేదో అంటే చెయ్యాలి తప్పదు అన్నట్టు ముందుకు వెళ్తున్నారు. పోనీ దానివల్ల ఏమైనా సాధిస్తున్నారు. దానివల్ల వ్యక్తులు మిమ్మల్ని ఏమైనా అర్థం చేసుకుంటున్నారో సిట్యుయేషన్స్ ఏమైనా బెటర్ అవుతున్నాయంటే అది లేదు. సో, మీరేంటంటే చేంజ్ అవ్వాలండి.
కష్టమైనా నష్టమైనా సరే కరెక్ట్గా ఉండండి, నిజాలే మాట్లాడండి. అండ్ సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు ఒరిజినల్గా ఎలా అయితే హ్యాండిల్ చేస్తారో అలానే చేయండి. ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. అలానే మీరేంటంటే ఎవరి కోసం కూడా తగ్గాల్సిన అవసరం లేదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని అంటే థింగ్స్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. ఎందుకంటే మీ కార్డ్స్లో ఎనర్జీ అనేది నాకు ఎలా ఉందంటే డెఫినెట్గా మీలో కొన్ని చేంజెస్ వచ్చి మీరేంటంటే ఒక గుడ్ వేలో అలైన్ అవ్వాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. నిజానికి ఈ అలైన్మెంట్ అనేది మిస్ అవుతుందండి మీ లైఫ్లో. మీరేంటంటే అంతా కూడా ఒక ఆర్డర్లోకి తీసుకురావాలి అనుకుంటున్నారు కానీ తీసుకురాలేకపోతున్నారు. దానికి రీజన్ నేను చెప్పాను కదా. అంటే మీరు కొన్ని చెయ్యాలి అనుకున్నప్పటికీ చేయలేకపోవడం అనేది మీ ఫెయిల్యూర్ అని కన్సిడర్ చేయడమో లేకపోతే మేబీ మీరు అందుకే మారిపోవాలేమో అనుకోని మీరేంటంటే మీ పర్సనాలిటీని మార్చుకొని కొన్ని చేయడం లాంటివి చేస్తున్నారు. దానివల్ల మరికొంచెం కాంప్లికేట్ చేసేస్తున్నారు థింగ్స్‌ని. సో, ఏదైనా ఒకటి అలైన్‌మెంట్‌లోకి తీసుకురావాలి అంటే మీరు మీలానే ఉండాలి. అందుకే నేను చెప్తున్నాను కదా! బేబీ స్టెప్స్ వెయ్యండి. తొందర పడిపోవాల్సిన అవసరం లేదు. మీ చేతుల్లో ఏదైనా ఉంటే చేస్తారండి. మీ చేతిలో కూడా ఏం లేకపోతే ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. అలా అని చెప్పి ఏం చెయ్యకపోతే మీ యాన్సెస్టర్స్ ఏమైనా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారా? అవ్వరు కదా! అని మీకు అనిపించినా డెఫినిట్‌గా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే కొన్ని సార్లు ఏదో చేసేసి, ఏదో సాధించేస్తేనే మనం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్‌ని సెట్ చేసినట్టు కాదు. ఏమి చేయకుండా సైలెంట్‌గా ఉండి థింగ్స్‌ని మన కంట్రోల్‌లోకి తీసుకురావడం కూడా ఒక గుడ్ ఎగ్జాంపుల్‌ని సెట్ చేయడమే. అది కూడా ఒక పర్సన్ స్మార్ట్‌నెస్‌ని ఇండికేట్ చేస్తది. సో, అందుకే గుర్తుపెట్టుకోండి. కొంచెం చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ KLMNOVWX లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు జరుగుతుంది మీకేం నేర్పిస్తుంది? అంటే అసలు మీకేం తెలియచెప్పాలనుకుంటుంది? సో, అసలు యూనివర్స్ ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లోని నాకు తెలిసి మేబీ చాలా సిట్యుయేషన్స్ ఉండొచ్చు. నేను సిట్యుయేషన్స్ గురించి ఇక్కడ మాట్లాడాలనుకోవట్లేదు యాక్చువల్‌గా. సో, మీరేంటంటే, ఎందుకో కానీ మీ లైఫ్‌లో ఇప్పుడు జరుగుతున్న దానికి మీరు సరెండర్ అవ్వలేకపోతున్నారండి. మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీకది కష్టం అనిపిస్తుంది. మీ వల్ల అవ్వదు అంటే మీరు లీస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నాకనిపిస్తుంది. మేబీ మీరేంటంటే అలా జరిగితే హ్యాపీగా ఉండలేరేమో. అలా జరిగితే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోలేరేమో. మేబీ మీ లైఫ్‌లోని మీరేంటంటే స్టక్ అయిపోయారేమో. ఇలా రకరకాలుగా ఫీల్ అవుతున్నారు. యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, ఇది ఎందుకు జరుగుతుంది అంటే, మీ మంచికే జరుగుతుందండి. ఇది జరగాలి. ఇది జరిగితే మీరు ఈ సిట్యుయేషన్‌కి సరెండర్ అయితే ఆర్ మీరేంటంటే ఇది యాక్సెప్ట్ చేస్తే మీ లైఫ్‌లో మిరాకిల్స్ అనేవి జరుగుతాయి. మీరేం చేస్తున్నారంటే ఆ డోర్‌ని ఓపెన్ చేయట్లేదండి. యూనివర్స్ ఏంటంటే డోర్‌ని ఓపెన్ చెయ్యాలి. మీరు ఎలా అయినా సరే అది గ్రాబ్ చేసుకోవాలి అని చూస్తుంది. కానీ మీరేంటంటే ఆ డోర్‌ని ఓపెన్ చేయట్లేదు. ఎందుకంటే మీరు భయపడుతున్నారు. ఆ డోర్‌ని ఓపెన్ చేస్తే కాన్సిక్వెన్సెస్ అనేవి ఎలాంటివి ఫేస్ చేయాలో, ఏమో మీరు స్టక్ అయిపోతే, ఏమో మీరు సఫర్ అయితే ఇప్పుడేదో మీరు సఫర్ అవ్వనట్టుగా ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ మీరు సఫర్ అవుతున్నారు. ఇంకా డోర్‌ని ఓపెన్ చేస్తే ఇంకేముంటది? ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళకి ఇంకేముంటదండి? ఏం ఉండదు కదా! సో, మీరు ఇది తెలుసుకోవట్లేదు. ఏమో ఇంకా ఎక్కువ సఫరింగ్ ఉంటదేమో. ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారేమో. ఇంకా పెయిన్ ఎక్కువగా ఉంటదేమో. ఇలాంటి ఆలోచనలో ఉన్నారు. సో, యూనివర్స్ ఏంటంటే యూనివర్స్‌ని ట్రస్ట్ చేసి మొత్తం మీరేంటంటే ఆ డోర్‌ని ఒకేసారి ఓపెన్ చేసేయాలి. ఒకేసారి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేయాలి అని అనుకుంటుంది. ఎందుకంటే మీరది ఫేస్ చేస్తే ఖచ్చితంగా మిరాకిల్స్ జరుగుతాయంట. మీరు ఊహించిన దానికంటే కూడా మీ లైఫ్ ఇంకా బెటర్‌గా ఉంటుంది అని మీకు అర్థమయ్యేలా చేయాలనుకుంటుంది. బట్ మీరెందుకో కానీ మూవ్ అవ్వట్లేదండి. ఇది మీలోనే ప్రాబ్లమ్ లాగా నాకనిపిస్తుంది. సో, ఖచ్చితంగా ఇక్కడ మీ లైఫ్‌లో ఇప్పుడు ఏం జరుగుతున్నా సరే ఇది మీకోసమే జరుగుతుంది. కానీ మీరు ఈ సిట్యుయేషన్‌ని ట్రస్ట్ చేయాలండి. యూనివర్స్‌ని ట్రస్ట్ చేయాలి. ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి. భయమైనా సరే వెయ్యాలి. మీరు సెన్సిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారండి. ఈ విషయంలో మాత్రం ఓవర్ థింక్ చేస్తున్నారు. సో, మీ లైఫ్‌లో జరుగుతుంది. మీరేంటంటే ట్రస్ట్ చేసి ఒక స్టెప్ అయితే ముందుకు వేయాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మీ మంచికే. మీరు అలా వెయ్యకపోయినా అది మీ ఇష్టమేనండి. ఎందుకంటే యూనివర్స్ అప్పుడు ఏం చేస్తుందంటే మిమ్మల్ని పుష్ చేస్తుంటది. అలాంటి సిట్యుయేషన్స్‌ని ఇంకా ఇంకా క్రియేట్ చేస్తది. ఒకటి గుర్తుపెట్టుకోండి.
మన లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ మనం చూస్తున్నాం. అది వర్కౌట్ చేయాలి ఆర్ మన వైపు నుంచి మనం ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉంది. బట్ మనం ఏం చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నప్పుడు ఆర్ మనం రెడీగా లేము అన్నప్పుడు యూనివర్స్ మనల్నేమి విడిచిపెట్టేదండి. కొంతకాలం చూస్తది. చూసిన తర్వాత ఇంకేం చేస్తదంటే కంటిన్యూయస్‌గా ఇంక మనల్ని పుష్ చేస్తూనే ఉంటది. మనం అంటే ఆ పాత్‌ని చేసుకునే వరకు మనం ఏంటంటే మన ఫియర్స్‌ని ఓవర్‌కమ్ చేయడం కోసం అవి ఫేస్ చేసే వరకు కూడా ఇంక మనం ఏంటంటే ఆ పాత్‌లోనే వెళ్ళాల్సుంటుంది. ఇప్పుడు మీ పరిస్థితి కూడా సేమ్ నాకలానే కనిపిస్తుంది. సో, మీరేంటంటే నేచురల్‌గా సరెండర్ అయితే మీకే మంచిదండి. సరెండర్ అవ్వకపోయినా మిమ్మల్ని పుష్ చేసేస్తది. అలా పుష్ చేయడం వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనుకోవద్దు. డెఫినెట్‌గా మీరేంటంటే గుడ్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అసలు ఇంకా చూద్దాం డీప్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది ఈ సిట్యుయేషన్ కోసం అనేది. కానీ, లేకపోతే ఈ హర్డిల్స్‌ని ఫేస్ చేయడానికి కానీ రెడీగా లేరు. అంటే నాకిప్పుడేమనిపిస్తుందంటే, నేను ఇందాకటి నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు. సో, ఇబ్బంది పడుతుంటే ఇంక ఇప్పుడు కొత్తగా ఇబ్బంది పడడానికి ఏముంది? అంటే ఆ డోర్‌ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది? అనేలాగే మాట్లాడుతున్నాను కానీ, ఈ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకెలా అనిపిస్తుందంటే, మీరేమి ఇబ్బంది పడట్లేదండి. కంఫర్టబుల్ ప్లేస్‌లో ఉన్నారని చెప్పొచ్చు. అండ్ ఈ కంఫర్టబుల్ ప్లేస్‌లోనే ఉంటూ థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ, థింగ్స్ వర్కౌట్ అయిపోవడం కానీ మీరేంటంటే చెయ్యాలి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు కంఫర్ట్ జోన్‌లో ఉన్నారండి. అంటే నేను ఇప్పటి వరకు ఏమనుకున్నానంటే, మీరు ఆల్రెడీ మీ లైఫ్‌లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. సో, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు కొత్తగా అంటే మీరు ఇంకేం స్ట్రగుల్ ఫేస్ చేస్తారో ఆల్రెడీ ఫేస్ చేస్తున్న దానికి ఇంకేం పెద్దవైపోతాయి. సో, మీకేంటంటే అలవాటు ఉంది కాబట్టి ఏం పర్వాలేదులే అన్నట్టుగా నేను మాట్లాడుతున్నాను కానీ, ఈ కార్డ్స్ చూస్తే నాకు ఇంకా మెసేజెస్ అనేవి డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు కంఫర్ట్ జోన్‌లో ఉన్నారండి. మీరేంటంటే థింగ్స్ అనేవి సేఫ్‌గా వర్కౌట్ అవ్వాలి. ఆర్ మీరేంటంటే థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయాలని చూస్తున్నారు. మీరేంటంటే మీ ఫియర్స్‌ని ఫేస్ చేయడానికి నిజానికి రెడీగా లేకపోవడానికి రీజన్ అది. అంటే మేబీ మీరు అంటే ఒక పర్టిక్యులర్ వేలో కంఫర్ట్‌ని వెతుక్కున్నారు. సో, ఈ కంఫర్ట్‌లోనే ఉంటూ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతే చాలు అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారు. అంటే మిరాకిల్స్ అనేవి ప్రతి వాళ్ళు జరగాలనే కోరుకుంటారు. ఎవరు కష్టపడాలని కోరుకుంటారు? ఎవరికి ఇబ్బందులు కావాలి? ఎవ్వరికీ అవసరం లేదు. సో, మీరు కూడా ఏంటంటే అలానే ఆలోచిస్తున్నారు. అది తప్పు కాదు. కాకపోతే మీరేంటంటే ఇప్పుడు మీ లైఫ్‌లోని ఇలా కంఫర్టబుల్‌గా ఉంటూ ఆన్సర్స్‌ని వెతుక్కుంటున్నారండి. సిట్యుయేషన్స్‌లోని ఏంటంటే మీరు సరెండర్ అవ్వాలనుకోవట్లేదు. రియాలిటీని మీరు యాక్సెప్ట్ చేయాలనుకోవట్లేదు. సో, దానివల్ల మీకు తెలియకుండానే మీరు ట్రాప్ అయిపోయారు. మీరు స్టక్ అయిపోయారండి. మీరేంటంటే కంట్రోల్ చేయలేకపోతున్నారు. నిజానికి ఏది కూడా మీ కంట్రోల్‌లో లేదు. దానికి రీజన్ ఒకటే. మీకు పేషెన్స్ లేదు, కమిట్మెంట్ లేదు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే రియాలిటీని ఫేస్ చేయడానికి రెడీగా లేరు. మీరేంటంటే భయపడుతున్నారండి. ఎప్పుడైతే మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ ఒస్తదో మీ లైఫ్ అప్పుడే మారుతది. మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ రావడానికే యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తుంది. ఆల్రెడీ మీరు డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. అది మీకు తెలుస్తుందో లేదో నాకైతే తెలీదు. ఈ టైంలో మీకు ఎవరైనా వ్యక్తులు కోఆపరేట్ చేస్తున్నా, ఆర్ ఎవరైనా వ్యక్తులు మీకేదైనా సజెషన్స్ ఇస్తున్నా మోస్ట్‌లీ అవి కూడా వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే వేరే వ్యక్తులు ఎనర్జీస్‌తో మీ ఎనర్జీ ఎంత ఇంటర్‌ట్విన్ అయినప్పటికీ కూడా స్టిల్ మీరు అల్టిమేట్‌గా డెసిషన్ తీసుకొని రియాలిటీని మీరే ఫేస్ చేయాలి. మీరు సరెండర్ అవ్వాలండి అంతే. మీ లైఫ్‌లో ఏం జరుగుతుందో నాకు తెలీదు కానీ, ఏం జరిగినా సరే మీరు అనుకున్నంత ఈజీగా అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మీరు కంఫర్టబుల్‌గా, కన్వీనియంట్‌గా మీకు నచ్చినట్టుగా మీరు చేయాలనుకుంటున్నారు. అలా థింగ్స్ వర్కౌట్ చేయలేరు. అలా అని మీకు ఎవరైనా ఈ సిట్యుయేషన్‌లో కోఆపరేట్ చేసినా అది కూడా వర్కౌట్ అవ్వదు. మీరు ఏ రోజైతే మీరు చూసే పర్సెప్షన్‌ని చేంజ్ చేసుకుంటారో ఇక్కడ రియాలిటీ వేరేగా ఉంది. సో, మనం ఏంటంటే ఈ రకంగా ఎఫర్ట్స్ పెట్టాలి. మనం ఈ రకంగా స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనుకోని మీరు తెలుసుకొని ముందుకు వెళ్తారో అప్పుడే ఇది మారుతుందండి. ఇక్కడ ఈ గ్యాప్‌లో
మీకు ఎలాంటి ఆలోచనలు వచ్చినా, మీ ఎమోషన్స్ మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేసినా, దీనివల్ల మీరు ఫ్రస్ట్రేట్ అయినా, ఇరిటేట్ అయినా, మీరు కంట్రోల్ చేయాలని చూసినా, ఏం చేసినా సరే ఇక్కడ ఏది కూడా జరగదు. ఎందుకంటే ఇప్పుడు మీరు యూనివర్స్ కంట్రోల్‌లో ఉన్నారు. సో, అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, యూనివర్స్ ప్రకారమే మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేయాల్సుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే, యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తూనే ఉంటది. మీరు కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకునే వరకు. కొంతమందికి ఏంటంటే నేను చెప్తూ ఉంటానండి. యూనివర్స్ ఏంటంటే ఎవరికీ కూడా ఇదే పాత్‌ని చూజ్ చేసుకోండి ఆర్ ఇదే చెయ్యండి అని చెప్పదు. జనరల్‌గా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళు ఆ పాత్‌ని చూజ్ చేసుకున్న తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సుంటుంది అని. ఆఫ్‌కోర్స్ యూనివర్స్ ఏంటంటే మీకు కొన్ని సైన్స్ ఇచ్చిందండి. ఒక పాత్‌ని చూజ్ చేసుకోమని. బట్ మీరేం చేశారు? షార్ట్ కట్ చూసుకున్నారు. మీకేది కన్వీనియంట్‌గా ఉందో ఆర్ మీ కంఫర్ట్ జోన్ ప్రకారం మీరేంటంటే ఆ పాత్‌ని చూజ్ చేసుకున్నారు. యూనివర్స్ మీకొక పాత్‌ని చూజ్ చేసుకోమని సైన్స్ ఇచ్చినప్పటికి కూడా మీరది చూజ్ చేసుకోలేదు. ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. ఒక సిట్యుయేషన్‌లో మేబీ మీరు ఈ విధంగా చేసుండొచ్చు అన్నట్టుగా నేను చెప్తున్నాను. సో, అలా మీరు ఒక పాత్‌ని చూజ్ చేసుకున్నారు కదా! మరందుకే ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తూనే ఉంది. యూనివర్స్ ఏంటంటే దేనికి కూడా రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేయదండి. మనం చేసిన దానికి మన ముందు ఔట్‌కమ్‌ని పెడుతుందన్నమాట. ఆర్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేలా చేస్తుంది. సో, ఇక్కడ జరుగుతుంది అదే మీకు. మీరేంటంటే ఇప్పటికైనా సరే మీ థాట్స్‌ని కంట్రోల్ చేసుకొని మీరు ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వకుండా కొంత కమిటెడ్‌గా, కొంత పేషెన్స్‌తోని సిట్యుయేషన్స్‌లోని మీరే మారాలి. డెఫినిట్‌గా మీరేంటంటే ఇది హ్యాండిల్ చేయగలరు అనుకోని మీరేంటంటే ఆ పర్సెప్షన్‌ని చేంజ్ చేసుకొని కొంత స్టేబుల్‌గా కానీ థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే డెఫినిట్‌గా మీ లైఫ్‌లో చేంజెస్ వస్తాయండి. గుడ్ చేంజెస్ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా! మిరాకిల్స్ జరగడానికి ఛాన్స్ ఉంది. బట్ మరి అలా చేంజ్ అవుతారా లేదా అనేది ఇంకా మరి మీ ఇష్టమే. ఎందుకంటే యూనివర్స్ మీకు నేర్పించాలనుకుంటుందండి చాలా. మీరు అంటే ఇక్కడ వేసిన స్టెప్పే రాంగ్ స్టెప్ అన్నమాట. మీరు మేబీ కంఫర్ట్ జోన్‌ని చూజ్ చేసుకోకుండా ఉండాల్సింది. కంఫర్టబుల్‌గా థింగ్స్ అవ్వాలి అనేలాగా మీరు ఫస్ట్ నుంచి కూడా అంటే ఆ విధంగానే ఆలోచిస్తున్నారు. ఆ విధంగానే మూవ్ అవుతున్నారు. అట్‌లీస్ట్ మీరేంటంటే స్టక్ అయిపోయిన దగ్గరైనా సరే చేంజ్ అయిపోయి ఉంటే ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేసి ఉండేవారు కాదండి. ఎప్పుడో ఇవన్నీ బెటర్ అయిపోయి ఉండేది. బట్ ఇదంతా లాగ్ అవ్వడానికైతే మీరే రీజన్. సో, ఇలా లాగ్ అవుతూనే ఉంటది. మీరు సెట్ అయ్యే వరకు, మీలో చేంజ్ వచ్చే వరకు. సో, కొంచెం చేంజ్ అయితే మీకే మంచిది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. ఈ కార్డ్స్ నేను చూసినంత వరకు నాకెలాంటి ఫీలింగ్ వస్తుందంటే, మీరు మీ లైఫ్‌లోని రికగ్నైజేషన్ కోరుకుంటున్నారండి. ఆర్ మీకు అటెన్షన్ కావాలండి. మీకు ఫస్ట్ నుంచి కూడా అటెన్షనే కావాలి. మీకు ఏదో పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో రికగ్నైజేషన్ కావాలి. సో, అది ఏంటంటే వర్కౌట్ అయింది. అస్సలు వర్కౌట్ అవ్వలేదు అని నేను చెప్పను. బట్ దానికి మీరు అలవాటు పడిపోయారు. ఇప్పుడు మీకేంటంటే మరి థింగ్స్ ఆ రకంగా లేవు. సో, అలా లేకపోవడంతో మీరేంటంటే ఆలోచిస్తున్నారు. ఏంటి పరిస్థితి? ఎలా? ఏంటి? మనం అనుకున్నది ఏ రకంగా మన లైఫ్‌లోకొస్తుంది? ఎందుకసలు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయని అనుకుంటున్నారు కానీ మీరేంటంటే ఎక్కడ సరెండర్ అవ్వట్లేదు. మీ పర్సనాలిటీ అనేది రోజు రోజుకి కూడా డిఫరెంట్‌గా చేంజ్ అయిపోతుందండి. ఇక్కడ నాకెలాంటి ఫీలింగ్ వస్తుందంటే, మీ ఆలోచనలు మీరు కంట్రోల్ చేసుకోవడం మంచిదండి. అండ్ మీరేంటంటే ప్రతిదీ కూడా మీ చుట్టే తిరగాలి ఆర్ మీరనుకున్నదే జరగాలి ఆర్ ఇలా జరిగితేనే బావుంటుంది అనే ఆ రకంగా మీ ఆలోచనలు కూడా మారాలి. నేను చెప్తున్నాను కదా! ఏదైనా సరే మీరు కొంత స్లో డౌన్ అవ్వండి. అంతా కూడా ఆలోచించండి. అన్ని రకాలుగా కూడా ఆలోచించండి. మీ వైపు నుంచే మీరు ఆలోచించుకోవద్దు. న్యూట్రల్‌గా అన్ని వైపుల నుంచి ఆలోచించండి. మెయిన్ ఏంటంటే ఆలోచించినప్పుడు రియాలిటీ ప్రకారం ఆలోచించండి. మీరు ఏ రోజైతే బయాస్డ్‌గా ఉండడం మానేస్తారో, ఆటోమేటిక్‌గా మీ లైఫ్ సెట్ అయిపోతుందండి. నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, ఎక్కువ మీరు సెల్ఫిష్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళు మాత్రం సెల్ఫిష్‌గా ఉంటే కుదరదండి. మార్పులు ఖచ్చితంగా రావాలి. ఒకవేళ నేను చెప్పింది కానీ మీకు రెజొనేట్ అవ్వకపోతే ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ స్టిల్ ఒకటైతే నేను చెప్పగలనండి. ఎందుకో కానీ మీరేంటంటే మీ ఆలోచనల్ని మార్చుకోలేకపోతున్నారు. పాస్ట్‌లో ఇప్పుడు మీకు ఆ అటెన్షన్ దొరికింది. మీరనుకున్న వేలో మీకు రికగ్నైజేషన్ దొరికింది అంటే, ఆ టైంలో సిట్యుయేషన్స్ వేరేగా ఉన్నాయి. మీరు కూడా వేరేగా ఉన్నారు. మరిప్పుడు సిట్యుయేషన్స్ వేరేగా ఉన్నాయి కదా! మరి మీరెందుకు మారట్లేదు? మీరింకా అంటే అదే వేలో ఎందుకు ఆలోచిస్తున్నారు? సో, ఇప్పుడు మీలో కూడా మార్పొస్తేనే కదా! ఆ సిట్యుయేషన్స్‌లో కూడా మార్పొస్తాయి. మీలో ఉన్న మస్క్యులిన్ ఎనర్జీ మీద మీరు వర్క్ చేయాల్సుంటుందండి. సో, ఈ మస్క్యులిన్ ఎనర్జీ మీద వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళేంటంటే, ఈ కార్నాలియన్ బ్రేస్లెట్‌ని యూజ్ చేయొచ్చండి మీ లెఫ్ట్ హ్యాండ్‌కి. లేకపోతే
ఈ రెడ్ జాస్పర్‌ని కూడా యూజ్ చేయొచ్చు బ్రేస్లెట్‌ని. ఇది మీ లెఫ్ట్ హ్యాండ్‌కే యూజ్ చేస్తారు. సో, ఇలా మీరేంటంటే ఏ క్రిస్టల్ బ్రేస్లెట్‌ని యూజ్ చేసినా కొంత వర్క్ చేయడం జరుగుతుంది. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి అదేంటంటే మీరు ఓన్లీ బ్రేస్లెట్స్‌ని యూజ్ చేస్తే సరిపోదండి. డెఫినిట్‌గా మెడిటేషన్ కూడా చెయ్యాలి. ఎవ్రీ డే కూడా ఒక 10-20 మినిట్స్ మెడిటేషన్ కూడా చేయడానికి ట్రై చేయండి. కొంత మీ ఎనర్జీస్ అనేవి గ్రౌండ్ అవుతాయి. సో దట్ మీరు కూడా కొంత బెటర్‌గా ఫీల్ అవుతారు. అండ్ మీ థాట్స్ కూడా క్లియర్‌గా ఉంటాయండి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. బట్ కొంత చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తే బావుంటుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.